హాయ్ యూయర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పబోతున్నానండి. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో ప్రారంభించడం జరిగిందండి. వివిధ కారణాలతో అడ్డంకుల వల్ల ఉన్నత విద్యను అభ్యసించలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ ఏర్పాటైందండి. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అనేది 3 సంవత్సరాలు ఉంటుందండి. విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్న సంవత్సరం నుండి 6 సంవత్సరాల లోపు డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 6 సంవత్సరాల లోపు కూడా డిగ్రీ పూర్తి చేయకపోతే రీఅడ్మిషన్ తీసుకొని మరొక 3 సంవత్సరాల గడువును పొందే వీలు కూడా ఉంటుంది. ఈ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సును 6 సెమిస్టర్లలో చదవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటాయండి. మొదటి సంవత్సరంలో మొదటి మరియు రెండవ సెమిస్టర్లు, రెండవ సంవత్సరంలో 3, 4 సెమిస్టర్సు, అలాగే మూడవ సంవత్సరంలో 5, 6 సెమిస్టర్లు ఉంటాయి. విద్యార్థులు మొదటి సెమిస్టర్ నుండి 4వ సెమిస్టర్ వరకు ప్రతి సెమిస్టర్లో 3 ఆప్షనల్ సబ్జెక్టులు, 4 ఇతర చిన్న సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందండి. 5, 6వ సెమిస్టర్లలో పూర్తిగా 6 ఆప్షనల్ సబ్జెక్టులనే చదవాల్సి ఉంటుంది. తర్వాత మనం క్లాసెస్ విషయానికి వస్తే 50% ఆఫ్లైన్ క్లాసెస్, 50% ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయండి. ఇక పరీక్ష విధానం చూసుకున్నట్లయితే విద్యార్థులకు ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్షలు రాయాల్సి ఉంటుందండి. ఈ సెమిస్టర్ విధానంలో విద్యార్థులకు గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తారు. విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు వస్తేనే ఉత్తీర్ణత అయినట్లు. ఇక ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులకి ఎగ్జామ్స్ అనేవి మే మొదటి వారంలో ఉండే అవకాశం ఉందండి. ఈ డిగ్రీ మొదటి సెమిస్టర్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ నుండి సిలబస్ మరియు వాటికి సంబంధించిన పాఠ్యాంశంలు, ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.